బెంగాల్ టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. టీచర్ల రిక్రూట్మెంట్ ని రద్దు చేసింది సుప్రీంకోర్టు. ఉద్యోగాలు కోల్పోయిన అభ్యర్థులతో సీఎం మమత భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పుకి తాను వ్యతిరేకమని చెప్పారు మమత. కోర్టు ధిక్కరణ కింద జైలుకు వెళ్లడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కోర్టు తీర్పుతో 26,000 మంది రోడ్డున పడ్డారన్నారు మమత. బెంగాల్ టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ పై రాజకీయ యుద్ధం ముదిరింది. 26,000 మంది టీచర్ల రిక్రూట్మెంట్ ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై టీఎంసీ బీజేపీ నేతల మధ్య మాటల వార్ నడుస్తోంది. ఉద్యోగాలు కోల్పోయిన 26,000 మంది అభ్యర్థులతో సమావేశమయ్యారు మమత. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించిందని, ఇప్పుడు కొత్త సీజేఐ ఈ స్టేని ఎత్తివేయడంతో 26,000 మంది రోడ్డున పడ్డారని అన్నారు మమత. যোগ্য অযোগ্য না দেখে বাতিল করে দিলেন। মনে রাখবেন కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్। আমায় যদি কেউ চ্যালেঞ্জ করে, আমি কিন্তু চ্যালেঞ্জটাকে মোকাবিলা করতে জানি। আমি কোর্টকে বলছি না, এটা কোর্টের দোষ নয়, দোষ তো সেই মুখ আর মুখোশদের যারা আপনাদের নিয়ে খেলা করেছে। বাট আমি একটা কথা বলতে চাই, আমি বেঁচে থাকাকালীন যোগ্য প্রার্থীদের কারো চাকরি কেড়ে নিতে দেব না। ইট ইজ মাই কমিটমেন্ট। తాను ఎవరి ఉద్యోగాలు లాక్కోలేదనన్నారు మమత. సుప్రీంకోర్టు తీర్పుని తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. కోర్టు ధిక్కరణ కింద జైలుకు వెళ్లడానికైనా తాను సిద్ధమన్నారు. అభ్యర్థుల తరపున తాము న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు మమత. ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు మమత ముందు కన్నీరు మున్నీరయ్యారు. తాను బ్రతికున్నంత వరకు ఎవ్వరూ ఉద్యోగాలు కోల్పోలేరని మమత స్పష్టం చేశారు. కోర్టు తీర్పు తర్వాత ఎంతో బాధతో తన గుండె రాయిలా మారిపోయిందని, తాను మాట్లాడిన తీరు పట్ల తనను జైల్లో వేసే అవకాశం కూడా ఉంది. అయితే ఎవరైనా తనకు సవాల్ విసిరితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసని అన్నారు మమత. ఇచ్చిన మాటకి కట్టుబడున్నానని, అర్హులైన అభ్యర్థుల ఉద్యోగాలు చేజారకుండా చూస్తానని హామీ ఇచ్చారు. అయితే మమతా బెనర్జీ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. అసెంబ్లీ ఆవరణలో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. టీచర్స్ స్కామ్లో మమత రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.